మోకరించగలిగి ఉన్న వారందరూ మోకరించండి. మోకరించలేని వారు నిలువబడి 51వ కీర్తన 10, 11, 12 చరణాలను ధ్యానం చేసుకున్నాము. దేవా నాయందు శుద్ధ హృదయము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి ఈ పరిశుద్ధ దినానికి దేవుడు మనకి ఇచ్చిన వాక్య భాగము మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 7:14. కాబట్టి ప్రభు తానే ఒక సూచక క్రియను మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఆ ఇమ్మానుయేలు అనే దగ్గర ఒక సంఖ్య వేసి క్రింద రాయబడింది, దేవుడు మనకు. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం దేవుడు మనకు తోడు. చెప్పండి అమ్మా, ఇమ్మానుయేలు అంటే అర్థం దేవుడు మనకు. యేసు ప్రభు జన్మ కంటే కొద్ది
వందల సంవత్సరాల క్రితమే దేవుడు యెషయా అనే ప్రవక్త ద్వారా ఈ మాట తెలియజేశారు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టబడను. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం దేవుడు మనకు తోడుగా. దేవుడు మనకు యేసు ప్రభువుకు పెట్టబడిన మరొక పేరే ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అని అంటే దేవుడు మనకు తోడుగా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తున్న ప్రతి ఒక్కరికి, యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేసిన వాక్యం ప్రకారము బ్రతికే ప్రతి ఒక్కరికి ఎవరు తోడుగా ఉంటారు? దేవుడు తోడు. దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఒక వ్యక్తికి, ఆ వ్యక్తి జీవితంలో 4 ఆశీర్వాదాలు కనపడతాయి. దేవుడు తోడుగా ఉన్న వ్యక్తి జీవితంలో 4 ఆశీర్వాదాలు. చూడండి, ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉన్నాడంటే ఈ 4 ఆశీర్వాదాలు ఉండాలి. అవి ఉంటేనే దేవుడు అతనికి తోడుగా ఉన్నట్టు. చూడండి, మొదటిది ఆదికాండం 26వ అధ్యాయం. ఆదికాండం 26వ అధ్యాయము 3వ వచనం. ఈ దేశమందు పరవాసి అయ్యుండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదిస్తాను. ఒక మనిషికి దేవుడు తోడుగా ఉన్నాడంటే మొదటి ఫలం ఏంటో తెలుసా? ఆశీర్వాదం ఉండాలి. ఆమేన్. దేవుడు తోడుగా ఉన్న మనుషులు బహు సంతోషంగా చెప్పగలిగిన మాట ఏంటో తెలుసా? దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉన్నాడంటే వానిలో కనపడవలసింది ఏంటో తెలుసా? దేవుని ఆశీర్వాదం ఉండాలి. దేవుని ఆశీర్వాదము లేకుండా నీకు దేవుడు తోడుగా ఉన్నాడు అని అంటే అది నమ్మదగిన విషయము. గుర్తుపెట్టుకో, దేవుడు మనకు తోడై ఉంటే కనపడే మొదటి లక్షణం ఏంటంటే మనలో ఆశీర్వాదం ఉంటుంది. ఆమేన్. అబ్రహాముకు దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసు? నేను నీకు తోడై ఉంటాను కాబట్టి నువ్వేమవుతావు? ఆశీర్వదించబడతావు. ఈరోజు ఇక్కడున్న మనం అందరం యేసుక్రీస్తు ప్రభు అనగా ఇమ్మానుయేలు దేవుడు. ఇమ్మానుయేలు అనగా మనకు తోడుగా ఉన్న దేవుడు. మనకు ఆయన తోడుగా ఉంటే మన జీవితాల్లో మొదట కనపడే ఫలం ఏమవ్వాలి? ఆశీర్వదించబడాలి. అబ్రహాము బహుగా ఆశీర్వదించబడ్డాడు. ఎంతగా ఆశీర్వదించబడ్డాడంటే ఆయన యొక్క భూఫలము కానీ పశుఫలము కానీ ధనధాన్య సమృద్ధి అంతా కూడా ఇల్లు పట్టనంత ఆశీర్వాదం. ఎంత ఆశీర్వాదం? ఇల్లు పట్టనంత ఆశీర్వాదం. గుర్తుపెట్టుకో. కాబట్టి ఇప్పుడు మనం దేవుడు నాకు తోడుగా ఉన్నాడయ్యా అంటే అర్థం ఏం కనపడాలి? మనలో దేవుని ఆశీర్వాదం. ఏమనుకోవద్దు. ఒకవేళ ఎవరైనా వడ్రాళ్ళు ఉంటే నేను చాలా క్లారిటీగా క్లియర్గా చెప్పే మాట, దేవుడు నీకు తోడుగా ఉంటే నేను వడ్రాలుగా ఉంచనే చెప్పాలి. ఉంచనే. బైబిల్లో కొంతమంది గొడ్రాళ్ళు ఉన్నారు. అయితే దేవుడు ఏం చేశాడో తెలుసు? వారిని చివరిలో ఆశీర్వదించాడు. వాళ్ళు అలాగే ఉంచలా. దేవుని ఆశీర్వాదం ఉందంటే ఏదో ఒక రోజు ఎప్పుడో ఒకప్పుడు నీవేమవుతావు? ఆశీర్వదించవచ్చు. దేవుని తోడు నీకుందంటే అర్థం ఆశీర్వాదం ఉంది. ఒకవేళ కొద్ది కాలం గొడ్రాలు ఉండొచ్చు. చూడండి, లూకా సువార్తలో చూస్తే, మా లూకా సువార్త మొదటి అధ్యాయం, లూకా సువార్త మొదటి అధ్యాయం 5, 6, 7 వచ్చిన యోదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అనే ఒక యాజకుడు ఉన్నాడు. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరంట ప్రభువు యొక్క
సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకున్నారు. దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. ఎలిజబెత్ ఏమైంది అంటే పిల్లలు దేవుడు వదిలిపెట్ల. చివరి ఒక మాట చదవమా. వారితో 7వ వచనం అక్కడి నుంచి చదవమ్మా. వారికి పిల్లలు లేకపోయిరి మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులు. వృద్ధులంటే అమ్మా ముసలు. ఎంతకాలం గడిచిందని? చాలా బహుకాలము గడిచిన వృద్ధులు. ఇప్పుడు వాళ్ళ లక్షణాలు ఎలా ఉన్నాయి? నీతిమంతులు, దేవుని దృష్టికి నిరపరాధులు, దేవుని ఆజ్ఞల ప్రకారము. కానీ ఏమయ్యారు? ముసలోళ్ళు అయ్యారు. పిల్లలు ఇక వదిలేస్తే దేవుని నామానికి ఘనతరా. వాళ్ళను దేవుడు దర్శించి వాళ్ళకు యోహాను అనే గొప్ప కుమారుణ్ణి ఇచ్చారు. నీ ప్రార్థన ఎన్నడూ వ్యర్థము చెప్పాలి. అది 99వ ఏటైనా ఫలిస్తుంది, 100వ ఏటైనా ఫలిస్తుంది. కాబట్టి దేవుడు తోడుగా ఉన్నాడు అని ఎలా చెప్పగలమంటే ఆమె జీవితంలో లేదా అతని జీవితంలో ఆశీర్వాదం ఉండాలి. అది ఉంటేనే దేవుడు అతనికి తోడు. ఇప్పుడు జకరియా ఎలిజబెత్ అమ్మలు వృద్ధులైపోయారు, వదిలిపెట్టలేదు. దేవుడు ఏం చేశాడో తెలుసు? వారిని వృద్ధాప్యములో యోహాను అనే ఒక గొప్ప ప్రవక్తనిచ్చి వారిని ఆశీర్వదించాడు. చెప్పాలి, వారిని చదివిస్తుంటే ఉన్నది పోయిందంట. అట్టుంది మీ పని. నేర్పుతుంటే అసలు 0 రావట్లేదు. చాలా వాక్యాలు, మంచి వాక్యాలు చెప్తున్నా. కొన్ని చోట్లకి వెళ్తాను, వాక్యం చెప్పను, నోరు పెగిలి రావట్లే. ఇక్కడికి వస్తే మంచి వాక్యాలు ఇస్తున్నారు. దాని ప్రకారం మీరు ఫలించాలి. మీరు ఫలించకుండా నేను ఎంత చెప్పినా ఏం లాభం? జకరియా ఎలిజబెత్ అమ్మలు వృద్ధులే. వాళ్ళకి ఆశీర్వాదం ఎప్పుడు వచ్చింది? 25వ ఏట రాలా, 30 ఏళ్లకు రాలా, వాళ్ళ వయసు 50 ఏళ్ళు అయినప్పుడు రాలా. ఎప్పుడైతే బహు వృద్ధులైతే అప్పుడు దేవుడు ఏం చేశాడు? వారిని. అప్పుడు వాళ్ళు దేవుడు వాళ్ళకి ఏమై ఉన్నాడు? కనపడాలి. మాకు ఒక ఆయన సేవకుడు మాతో కలిసి పనిచేసిన ఆయన ఏబేలు అని ఉన్నాడు. ఏ పేరమ్మా? కయ్యేను ఏబేలు కదా. ఏబేలు అంటే మేమందరం తాబేలు అంటారు. ఆయనకు పిల్లలు లేదు. ఒక చోట వాక్యం బ్రహ్మాండం చెబుతుంటే ఒక ఆమె లేచాను, ముందు నీ సంగతి చూడయ్యా, నీకేం లేరు. ఉక్కు మోసుకొని పిల్లలు ఇచ్చిందాకా ఆయన ఏం చేయాలో తెలుసా? ఉపవాసం ఉండి ప్రార్థన. దేవుడు ఓడిపోనివాడు, ఆమె వాడిపోనివాడు, ఓడిపోనివాడు. వాకమంతా చెప్పి నీలోనే ఆశీర్వాదం లేకపోతే దేవుడు నీకు తోడుకున్నాడని ఎలా చెప్పగలవు అని ఒక ఆమె అడిగిందండి. ఒక ఆమె అడిగిందా? ఏం చెప్తాడు జవాబు? బైబిల్లో చూడ. అబ్రహాము శారమ్మ ఎన్నేళ్ళప్పుడు పుట్టారు పిల్లలు? 100 ఏళ్ళు. ఆశీర్వాదం ఆయనకి ఏమైంది? తోడుగా దేవుడు ఉన్నాడు. దేవుడు తోడుగా ఉంటే మొదట కనపడవలసింది ఏంటి? దేవుని. అందుకే ఎవరైనా కొత్త కనపడ్డారని మనకు తెలిసినయ్యా పిల్లలు ఎంతమంది అంటారు, అవునా కదా? ఎంత సంపాదించామని అడగరు ఫస్టే, ఆ తర్వాత అడుగుతారు. ఫస్ట్ అడిగేది ఏం తెలుసా? ఎంతమంది. అప్పుడు మన జవాబు ఏమై ఉండాలి? చెప్పాలి. ఏమవ్వాలి? దేవుని దయ వల్ల నాకు 2 పిల్లలు, దేవుని దయ వల్ల నాకు 3 పిల్లలు, దేవుని దయ వల్ల నాకు 4. ఇది ఉండాలి. ఇక్కడెవరు ఎదురైతే పెద్ద అయినారే, ఎంతమంది పిల్లలు అంటే నీ దయ వాళ్ళు 2 అయ్యా అన్నారు. అది బాగలేదు. ఎవరి దయ? దేవుని ఆశీర్వాదం ఉంటే మనకు మొదట మనకే కనబడాలి, మనలో ఉండాలి. ఎవరికి దేవుని ఆశీర్వాదం ఉండదో తెలుసు? దేవుడు వారికి
తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉండబట్టి 100 ఏళ్ళైన దేవునికి అసాధ్యమైనది ఏమీ అప్పుడైనా ఆయన బిడ్డలనివ్వగలడు, సర్వ సమృద్ధిని ఇవ్వగలడు. అబ్రహాము జీవితంలో దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయనకి ఏమొచ్చింది? ఆశీర్వాదము. ఇక రెండవది చూడండి, దేవుడు తోడుగా ఉంటే కనబడే రెండవ ఫలం ఏంటంటే అతడు చేయునదంతయు సఫలమగును. చూడండి ఆదికాండం 39వ అధ్యాయం. ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం, యెహోవా అతనికి తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగుప్తీయుని ఇంట ఉండి ఉండెననియు అతడు చేసినదంతయు యెహోవా సఫలము చేశాడు. మొదటిది ఏంటమ్మా? దేవుడు తోడుగా ఉంటే ఆశీర్వాదం. మన దేవుడు ఏ దేవుడు? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనే మాటకు దేవుడు మనకు తోడుగా. అబ్రహాముకు తోడుగా ఉంటే ఆశీర్వాదం వచ్చింది. ఇక్కడ యేసేపుకు తోడుగా ఉంటే చేయునదంతయు ఏమైంది? సఫలం. మనం ఏ పని చేసినా విఫలం కాకూడదు. ఏమవ్వాలి? సఫలంగా. సఫలం కావాలంటే దేవుడు మనకు తోడుగా. చూడండి ఇంకొక వాక్యంలో చూస్తాం. ఆదికాండం 24వ అధ్యాయం 12వ వచనం, నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలం చేశాడు. చూసారా? అంటే అతనికి కూడా దేవుడు ఏమై ఉన్నాడు? అమ్మా, నీవు నేను ఒక పని చేస్తే సఫలము కావాలి, విఫలము. దాని అర్థం ఏంటో తెలుసు? అప్పుడు దేవుడు మనకు ఏమై ఉన్నాడు? తోడుగా. దేవుడు తోడుగా ఉంటే నువ్వు ఏ పని చేసినా ఏమవుద్ది? సఫలమవుద్ది కానీ విఫలము. అబ్రహాము తన కుమారునికి అమ్మాయిని చూడటానికి తన దాసుని పంపిస్తే ఆ దాసుడంట ఒంటెలు వేసుకొని వెళ్ళి చాలా ఆయన చెప్పిన ఊరికి వెళ్ళి ఒంటెలను మోకరింపజేసి, అక్కడ ఉంది చూడండి, ఒంటెలను మోకరింపజేసి ఆయన మోకరిల్లి ఒంటెలను మోకరింపచేసి ప్రార్థన చేసి కార్యం మొదలు పెడితే ఏమైంది? ఆ కార్యము సఫలమైంది. సఫలం. ఎంత ధన్యుడు అండి! ఒక పని చేసే ముందు, ఒక పని చేసే ప్రారంభంలో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ కార్యాన్ని దేవుడు ఏం చేస్తాడు? కాయలు కొట్టు పెడతాడు. పొద్దున్నే రాగానే కాయలన్నీ ఆ బండి మీద పెట్టి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తాడు. చక్కగా వ్యాపారమును దేవుడు సఫలము చేస్తాడు. నువ్వే పనికెళ్ళినా, ఏ పనికెళ్ళినా, ఏ కార్యము చేయ తలపెట్టినా ముందుగా ప్రార్థన చేయగలిగితే ఆ కార్యాన్ని దేవుడు ఏం చేస్తాడు? సఫలం. యేసేపు కంట దేవుడు తోడై ఉండి అతడు చేత్తో చేసే ప్రతి పనిని దేవుడు ఏం చేస్తున్నాడు? సఫలం చేస్తున్నాడు. సఫలం చేస్తున్నాడు. దేవుడు తోడుగా ఉంటే మనం చేసే ప్రతి కార్యం చెప్పాలి సఫలమవుతుంది. కొంతమంది అక్కడ ఏం చేసినా విఫలమైపోతుంది. ఎందుకని? దేవుడు వారికి తోడుగా లేనందున. దేవుడు మనకు తోడుగా ఉంటే మనం చేసే ప్రతి కార్యము ఏమవుద్ది చెప్పాలి? సఫలమవుతుంది. దేవుడు తోడుగా ఉంటే ఇమ్మానుయేలు దేవుడు మొదటి ఆశీర్వాదం ఏంటండి? మనం అన్నిటిలో ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. చూడండి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం నుండి. ద్వితీయోపదేశకాండం 28:1 నుండి, నీవు నీ దేవుడైన
యెహోవా మాట శ్రద్ధగా వింటే నేడు నేను నీకు ఆజ్ఞాపించు వాటన్నిటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా నిన్ను సమస్త జనముల కంటే హెచ్చించును. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆయన మాట వినిన ఎడల దీవెనలన్నీ నీ మీదకి వస్తాయి, ఆశీర్వాదాలన్నీ నీ మీదకి వస్తాయి. నువ్వు పట్టణములో దీవించబడదు, పొలములో దీవించబడదు. నీ గర్భఫలము ఏమవుతుంది? దీవించబడుతుంది. నీ భూఫలమును నీ పశుఫలమును ఏమవుద్ది? దీవెనకరంగా ఉంటుంది. బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, లోపలికి వచ్చినప్పుడు. రెండోది, మనం చేసే ప్రతి కార్యం దేవుడు తోడుగా ఉంటే సఫలమవుతుంది. ఆమేన్. ఏమవుతుందండి? సఫలం. కొన్నిసార్లు మనల్ని మనం పరీక్షించుకొని ఈ మాటలు జాగ్రత్తగా పరిశీలన చేసుకో. నువ్వు ఏ పని చేసినా విఫలమైపోతుందా? వెంటనే గుర్తించాలి, దేవుడు నీకు తోడుగా లేడు. దేవుడు తోడుగా ఉంటే నువ్వు చేసే ప్రతి కార్యం సఫలము. మూడో మాట చూడండి, సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం, 7వ అధ్యాయం 5వ అధ్యాయము 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపత్యము యెహోవా అతనికి. దేవుడు తోడుగా ఉంటే కనపడే మూడోది ఏంటో తెలుసా? మూడో లక్షణం, అంతకంతకు వర్ధిల్ల. అంతకంతకు వర్ధిల్ల. దేవుడు నీకు తోడుగా ఉంటే అంతకంతకు వర్ధిల్ల. మొదట కొద్దిగానే ఉంటుంది, మొదట కొంచెమే ఉంటుంది, ఆ తర్వాత ఏముంటుంది? వర్ధిల్ల. చూడండి, యోబు గ్రంథం 8వ అధ్యాయం. యోబు గ్రంథం 8వ అధ్యాయం. అప్పుడు నీ స్థితి 7వ వచనం. అప్పుడు నీ స్థితి మొదటగా కొద్దిగా ఉండినను తుదకు నీవేమవుతావు? మహావీరుడు. అబ్రహాం బయలుదేరినప్పుడట కొన్ని ఒంటెలు, కొన్ని గాడిదలు, కొన్ని గొర్రెలు, కొన్ని ఎద్దులు తీసుకొని బయలుదేరాడు. తన భార్యను, తన సహోదరుని కుమారుని తీసుకుని బయలుదేరితే 12వ అధ్యాయంలో 13వ అధ్యాయానికి వచ్చేసరికి కలిసి నివసింపలేనంతగా వారి ఆస్తి ఏమైందంట? విస్తారమైన. చదవండి ఆ మాట. ఆదికాండం 13వ అధ్యాయం 13వ అధ్యాయంలో వారి ఆస్తి వారు కలిసి నివసింపలేనంతగా ఏమైంది? విస్తారమైపోయింది. విస్తారమైపోయింది అంటే అంతకంతకు ఆయన ఏమయ్యాడు? అమ్మ చెప్పండి, ఏమయ్యాడు? ఈ మధ్య పేపర్లో చోట చూశారు, ఒక ఆయన కుటుంబంలో మొత్తాన్ని లెక్కెత్తే 72 మంది అంట. ఎంతమంది? వాళ్ళ కుటుంబంలో సంఖ్య ఎంతో తెలుసా? 75. ఆయనకు 12 మంది కొడుకులు, మా 4 కూతురు, మొత్తం ఎంతమంది? ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఒకటి వచ్చింది కానీ ఆపరేషన్ ఇది లేకపోతే ఒక్కొక్కరి ఇంట్లో 25 మంది ఉండేవాళ్ళు, ఒక ఇంట్లో కలిగితేనే సంఘం అయిపోయేది కదా. ఆ ఫ్యామిలీ ప్లానింగ్ వచ్చి ఆగిపోయింది. ఆయనకు 16 మంది పిల్లలట. ఆ 16 మందిలో ఒక్కొక్కరికి 12 మంది పిల్లలు. 16 డజన్లు చూడండి ఎంతమంది అయిపోతారు. అంతమంది అయిపోయారు వాళ్ళ ఇంట్లో సంతానం.
వాళ్ళ కుటుంబ సంఘం. మొదట ఎంత ఎలా ఉంది? కొద్దిగా ఉంది. తుదకి ఏమైంది? దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు అంతకంతకు ఏమవ్వాలి? వర్ధిల్లాలి. గుర్తుపెట్టు, దేవుడు తోడుగా ఉంటే ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. దేవుడు తోడుగా ఉంటే నువ్వు చేయు కార్యము సఫలమవ్వాలి. దేవుడు తోడుగా ఉంటే నువ్వు అంతకంతకు. నాలుగవ ఆశీర్వాదం చూడండి, నాలుగవ లక్షణం దేవుడు తోడుగా ఉంటే. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. నీవు పోవు చోట్లనెల్లను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి. దేవుడు నీకు తోడుగా ఉంటే నీ శత్రువు నీ ఎదుట నిలువలేడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాలి. దేవుడు నీకు తోడుగా ఉంటే నీ శత్రువు నీ ఎదుట నిలబడలేడు. దేవుడే చూసుకుంటారు వారి సంగతి. బైబిల్ అనేకమైన బోల్డన్ని ఉపమానాలు చెప్పాడు ప్రభు. బోల్డన్ని సంఘటనలు రాయించాడు. చూడండి, ఒక రాజు దగ్గర 2 లక్షల మంది సైన్యం ఉంది. ఎంతమంది అండి? వినపడ్డోళ్ళు, చెవులున్న వాళ్ళందరూ చెప్పండి, ఎంతమంది? ఇంకొక రాజు దగ్గర 6 లక్షల మంది సైన్యం. 6 లక్షల సైన్యం ఉన్న రాజు 2 లక్షల సైన్యం ఉన్న ఆయన మీదకి యుద్ధానికి వచ్చాడు. అందరు అన్నారు, అయ్యా నువ్వు అతనితోటి గెలవలేదు. నీ సైన్యం ఎంత? 2 లక్షలు. అతని సైన్యం ఎంత? 6 లక్షలు. నువ్వు ఆయనతో గెలవలేదు. ఆయన దగ్గరికి వెళ్ళి సమాధాన పడు అని అంటే ఈ రాజు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆమె ఏం చేశాడు? ప్రార్థన చేయగానే దేవుడు ఏం చేశాడో తెలుసు? జవాబిచ్చి, నువ్వు అసలు వాళ్ళతో యుద్ధం చేయాల్సిన పనే, యుద్ధం చేయాల్సిన పని. మరి ఏం చేయాలి? ఈ మధ్య ఒక సాక్ష్యం చెప్పింది, అయ్యా నా తమ్ముడు కొడుకు నా కొడుకు ఆడుకోవడానికి వెళ్ళారు. తిరిగి ఈడొక్కడు వచ్చాడు, వాళ్ళ తమ్ముడు కొడుకు వచ్చాడు, వీళ్ళపై రాలేదు. అందుకని మా ఓడి ఏంటంటే అంటే ఇంత బూతులు తెచ్చాడు. నీకు మీ ఓడికి నేను కాపలా, మీ ఓడి గురించి నన్ను అడుగుతూ నేనేమన్నా చేతగానే వాచ్మ్యాన్ బూతులు తిట్టాడయ్యా. అందరికి బాధ వేసింది. మరుసటి రోజు నుండి వాడి నోరు ఆగిపోయిందయ్యా. చూసారు ఏమైందంట? నోరు. ఇంకేం చెప్తారు? ఇంకా చెప్తే తలోపడం తప్ప వాడికి నోరు. మళ్ళా అతను వచ్చి 4 రోజుల తర్వాత క్షమాపణ అడిగి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి నా దగ్గర మోకరిల్లి నేను ప్రార్థన చేస్తే ఆ క్షణమంది దేవుడు నోరు తెరిచాడయ్యా. ఎవరన్నా మా వాడు ఏంటంటే నాకేం తెలుసు అని బాగా తెలిసి ఉంది, తెలియకపోతే తెలియదు. ఆమె చాలా మంది చెప్పారు, తెలిసినా కూడా మీ ఊరికి నేనేమన్నా కాపలా, నన్ను ఎందుకు అడుగుతా అంట. అంతటి తాగలేదంట అతను. ఇంత పెద్ద బూతులంట. తొదకి ఏమైంది? నోరు. మళ్ళా ప్రార్థన చేస్తే నోరు. అద్భుతం ఏంటంటే ఆ రాజు 6 లక్షల మంది సైన్యంతో యుద్ధానికి వస్తే, వినండి, దేవుడంట, అబ్బా ఎంత అద్భుతం అండి, దేవుడంట ఆకాశము నుండి వడగనులు ఇంతలా వడగనులు కురిపించాడంట వాళ్ళ మీద. ఎవరి మీద? సైన్యం మీద. శత్రు రాజు సైన్యం మీద వడగండ్లు పెద్ద పెద్దవి పడి సైన్యములు చాలా మంది చనిపోయారంట, చాలా మంది వెనుదిరిగి. అందుకని మన దేవుడు ఎలాంటి తెలుసా? మన పక్షాన యుద్ధము చేసేది. చూడండి, నిర్గమకాండం 14వ అధ్యాయం. నిర్గమకాండం 14వ అధ్యాయం చదవాలి. యెహోవా
14వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధం చేయును. మీరేం చేయాలి? తిని పండుగ. అక్కడమ్మా ఏమైనా తిని నిద్రపోమనుందా? ఓరక నిలబడి ఆయన కార్యాలను. ఇప్పుడు 13వ వచనం చదవండి. అదే అధ్యాయం 13వ వచనం. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగ చేయు రక్షణ. మీరు ఓరక నిలుచుండి చూడండి. మీరు ఈరోజు చూసే ఐగుప్తీయులను ఇక మీదట మీరెన్నడూ అంటే చూడకుండా చేస్తాను. దేవుడు తోడుగా ఉంటే మా నీ శత్రువుని ఎదుట ఏమవడు? నిలువబడలేడు. నీ శత్రువుని ఎదుట నిలువబడలేడు. అద్భుతమే మాట. చాలా మందిని ఎదుర్కొంటున్నాం శత్రువులను. మనం ఏం అనాల్సిన పనిలా మన పక్షాన మన దేవుడు యుద్ధము. పాడనా మౌనముగానే స్తుతి కీర్తన, చూడనా ఊరకనే నిలిచి పరాక్రమ కార్యములు. మనం ఏం చేయాలో తెలుసా? పాటలు పాడుతూ ఉండాలి. నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలువకుండా నిర్మూలన చేసే దేవుడు మన దేవుడు. దావీదుకు ఎంతమంది శత్రువులునండి? అంతమంది శత్రువులున్నా ఎక్కడా కూడా దావీదు వాళ్ళతో యథాయిదిగా పోరాడిన వాడు దేవుడే. దావీదు పక్షాన యుద్ధము చేశాడు. యుద్ధం చేసి దావీదుకు విజయం ఇచ్చాడు. దావీదు శత్రువులందరూ దావీదు ఎదుట నిలువలేక పారిపోయారు. ఇప్పుడు చెప్పండి, 6 లక్షల మంది సైన్యం కూడా ఓడిపోయి పరారైపోయారు. ఎందువల్ల? దేవుడు ఆకాశము నుండి ఏం కురిపించాడు? వడగండ్లు. దేవుడి చేతులు ఉన్నాయి. మన చేతులుంటే ఇష్టం లేని మేము నల్లు వేసేవాళ్ళు. ఏంటి కదా, మన చేతులు ఉన్నాయన్నట్టు చేస్తాం. దేవుడు ఏం చేశాడు? అద్భుతమైన శక్తి సామర్థ్యాలను ఆయన చేతిలో పెట్టుకోండి. ఆకాశము నుండి కురిచే ప్రతి దేవుడి చేతులు ఉందమ్మా. వడగళ్ళు పడి సైన్యం అంతా ఎక్కువ మంది. ఇప్పుడు వీళ్ళు యుద్ధం చేయాల్సిన అవసరము. చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం. యెహోషువ గ్రంథం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలువలేక ఉండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు కూడా దేవుడు తోడుగా ఉంటే మోషే ఎదుట ఎవరు నిలబడలేకపోయారయ్యా. నీ ఎదుట కూడా ఎవరు? దాని కొరకు చూడండి, అదే యెహోషువ గ్రంథంలో ఇంకొక మాట వ్రాయబడి. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం. చుట్టుపట్లనున్న వారి శత్రువులలో ఎవరును వారి మీదికి రాకుండా యెహోవా ఇశ్రాయేలీయులకు ఏమిచ్చాడు? శత్రువులు రాకుండా నెమ్మదినిచ్చాడు. అద్భుతమండి. దేవుని మహాప్రణాళిక చూడండి. శత్రువులందరినీ మీదికి రాకుండా వాళ్ళను అనిచెనుని మరొక చోట రాయబడి. దేవుడు తోడుగా ఉంటే చెప్పాలి ఆశీర్వాదం అంటుంది. దేవుడు తోడుగా ఉంటే చేయి పనులన్నీ సఫలమవుతాయి. దేవుడు తోడుగా ఉంటే అమ్మా వర్ధిల్లుతా. దేవుడు తోడుగా ఉంటే నీ శత్రువు నీ ఎదుట నిలువనే. చూడండి, 1వ కీర్తన 3వ చరణం. కీర్తనలు 1 3వ చరణం. అతడు
నీతి కాలువల యోరును నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు 21 కీర్తన 2వ చరణం. అతని మనోభిష్టం. నువ్వేం చేస్తావు? మనోభిష్టం అంటే నీ మనసులో ఏదన్నా కోరికుంటే గజ్జల కొండ పోయి అడిగితే వాడేం చేయరు, గుంటూరు పోయి ఏడాడు ఇంకొక చోటకి అడిగితే ఏం చేయరు. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? సఫలము. అద్భుతం అండి, అద్భుతం. దేవుని యొక్క మహాకృప మన ఎడల అంత గొప్పగా ఉంది. కాబట్టి మనకు ఇమ్మానుయేలు దేవుడు అనగా దేవుడు మనకు, దేవుడు తోడుగా ఉంటే 4 ఆశీర్వాదాలు ఉంటాయి. మొదటిది, నువ్వు ఆశీర్వదించబడతావు. ఎక్కడెక్కడ? బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చి, పొలములో దీవించబడతావు, ఇంటిలో దీవించబడతావు, ఏ పని చేసినా దీవెనకరంగా. రెండవది, నువ్వు చేయునదంతయు చెప్పాలి సఫలమవుతుంది. దేవుడు తోడుగా ఉంటే మూడవది, నువ్వు అంతకంతకు చెప్పాలి వర్తి. దేవుడు తోడుగా ఉంటే 4వ ఆశీర్వాదం, నీ ఎదుట నీ శత్రువులు నిలువబడలేదు, ఓడిపోతారు, వాడిపోతారు. దేవుడే మనకు జయమిచ్చేవాడు. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్న మనందరికీ దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.